నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించి అందరికీ కూడా ఎలా ఉండబోతుందో, ప్రతి ఒక్క రాశికి కూడా ఎలా ఉండబోతుందో, పాటించాల్సిన నియమాలు, అలాగే స్విచ్ వర్డ్స్ థెరపీ ఏమన్నా అవసరం ఉంటే కనుక ఖచ్చితంగా ఈ వీడియోలో మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే మీలో ఎవరికైనా వ్యక్తిగతంగా మీ గురించి తెలుసుకోవాలనుకున్న క్రిస్టల్ సజెషన్స్ కానివ్వండి, టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, లేదు ఏదైనా మీ గురించి స్పెషల్గా ఏదైనా తెలుసుకోవాలనుకున్న జాబ్, కెరియర్, బిజినెస్, రిలేషన్షిప్, హెల్త్, ఎడ్యుకేషన్, ఇలా దేనికి సంబంధించిందైనా సరే మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడం కోసం, అంటే వ్యక్తిగతంగా మీ గురించి తెలుసుకోవడం కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించవచ్చు. అలాగే ఎవరికైనా సరే స్పిరిచువల్ కోర్సెస్ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్ కానివ్వండి, హారోస్కోప్ రీడింగ్ కానివ్వండి, చక్ర హీలింగ్ కానివ్వండి, స్విచ్ వర్డ్ థెరపీ కానివ్వండి, ఇలా ఈ కోర్సెస్లో ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా సరే క్లాసెస్కి సంబంధించిన డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకుని క్లాసెస్కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే మీ అందరికీ తెలిసిందే, స్టేరీ యానిమల్స్ని ఎక్కడ కాపాడుతూ ఉండండి. ఎక్కడైనా సరే అవి ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ అబ్యూసింగ్కి గురవుతుంటే, అలాగే జంతు బలిని కూడా ఆపాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలో కూడా మంచి మార్పు రావాలని చెప్పి, అందులో మనకున్న స్వార్థపూరితమైన కోరికలతో జంతువులకి ఏమాత్రం సంబంధం లేదని దయచేసి గుర్తించండి. మన ఇంట్లో పెంచుకున్న మన పెట్స్నో, మన పిల్లలనో, లేకపోతే మన చెవినియో, లేకపోతే మన చేతుల్లో తీసుకెళ్ళి మనం బలిగా ఇవ్వలేం కదా. అలాగే జంతువులకు కూడా ప్రాణం ఉంటుంది, వాటికి కూడా పెయిన్ ఉంటుంది. సేమ్ ప్రాసెస్ అంతా కూడా. దయచేసి జంతువులను బలిచ్చే ప్రయత్నం అయితే చేయకండి. దానికి వేరే మార్గాలు ఉన్నాయి, దయచేసి అవి అనుసరించండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రెడిక్షన్స్ వచ్చేసి మనకి ఆగస్ట్ 17వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు వర్తిస్తాయి. వృశ్చిక రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. వృశ్చిక రాశికి సంబంధించి అనుకోని ఖర్చులన్నీ వచ్చి మీద పడుతూ ఉంటాయి. మెయిన్గా మెడికల్ ఎక్స్పెన్సెస్. అంతేకాకుండా అసలే డబ్బులు లేని టైంలో ఈఎంఐలకి, క్రెడిట్ కార్డులకి, రెంట్లు కట్టడానికి చాలా ఇబ్బందిగా ఉందన్న టైంలో ఇంటికి చుట్టాలు రావడం, ఇలాంటి ఇబ్బందులతో కొంచెం సతమతమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇంటికి చుట్టాలు తాకిడి, ఆకస్మికంగా ఆరోగ్యం బాగోకపోవడం కానివ్వండి, టెస్ట్లని, ఏవో స్కానింగ్లని, కొంచెం మెడిసిన్స్ అని, మెడికల్ ఎక్స్పెన్సెస్ పెరిగే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా కెరియర్లో కూడా కొంచెం ఏదో నెట్టుకొస్తున్నాం, బట్ అనుకున్నంత స్మూత్గా లేదు కెరియర్ అనే విధంగా ఉండడం. అండ్ ఇంక ఏం చేస్తే బాగుంటుంది, అసలు దీనికి ఒక సొల్యూషన్ ఏంటి, మనం దీనిలో రాణించగలుగుతామా లేదా అని మీ కెరియర్లో మీకే డౌట్ రావడం. అంటే మీ స్థానాన్ని బలపరుచుకోవడానికి, కెరియర్లో మీరు ముందుకు వెళ్ళడానికి, ప్రొఫెషనల్గా మీ స్థాయిని పెంచుకోవడానికి చాలా అంటే చాలా ట్రయల్స్ చేస్తూ ఉంటారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే దానిలో సక్సెస్ అవుతారు. ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు. ఖర్చులు ఎక్కువ అదుపు తప్పుతున్నాయో, ఎక్కువ అవుతున్నాయో దాన్ని గుర్తించే ప్రయత్నం చేయండి. ఇకపోతే బ్యాంక్ లోన్స్ కోసం ట్రై చేసే వాళ్ళు కానివ్వండి, ఏదైనా అప్పు కోసం ట్రై చేసే వాళ్ళు కానివ్వండి, గతంలో మీ డబ్బులు ఎవరి దగ్గరైనా అప్పు రూపంలో కానివ్వండి, బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో కానివ్వండి, ఏదైనా సరే ఇన్ కేస్ మీరు స్ట్రక్ అయిపోతే గనక ఆ విషయాల్లో కూడా కొంచెం సానుకూలతలు అనేవి కనిపిస్తున్నాయి. ఆకస్మిక ధనలాభం కానివ్వండి, మీ ఆగిపోయిన డబ్బులు, వస్తాయనుకున్న డబ్బులు చాలా రోజుల నుంచి రాకుండా పెండింగ్లో ఉన్న అమౌంట్లు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అదే లోన్స్ కోసం ట్రై చేసే వాళ్ళకి, బ్యాంక్ లోన్స్ కోసం ట్రై చేసే వాళ్ళకి కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది. అలాగే ఏదైనా అవసరం వచ్చి మీరు ఎవరినైనా అడ్జస్ట్మెంట్ రూపంలో డబ్బులు అడిగినా కానీ ఖచ్చితంగా ఇన్ టైంలో మీకు డబ్బు సహాయం కూడా అనుకునే విధంగా అందే అవకాశం కూడా కనిపిస్తుంది. స్పిరిచువల్గా ఒక మెట్టు ఎదుగుతారు. స్పిరిచువాలిటీలో ఇంకొన్ని స్పిరిచువల్ మొడాలిటీస్ నేర్చుకోవడానికి ఎక్కువ ఎంతోజియాజంగా ముందుకు వెళ్తారు. అలాగే మీ ఇన్వెస్ట్మెంట్, ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, లేకపోతే ఏదైనా షేర్స్లో ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి, బాగా కలిసి వస్తాయని చెప్పచ్చు. ఫ్యూచర్ గురించి ఆలోచించి మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా బాగా కలిసి వస్తాయి. అలాగే బిజినెస్లో ఉన్న ఆడవాళ్ళు, అంటే విమెన్ ఎంటర్ప్రినర్స్కి బాగా కలిసి వచ్చే టైం అని చెప్పచ్చు. మంచి లాభాలు చూస్తారు, ప్రమోషన్స్ బాగా చేయగలుగుతారు, సోషల్ మీడియా మార్కెటింగ్ బాగా చేయగలుగుతారు. అలాగే మంచి పేరుతో పాటు డబ్బుని సంపాదించుకోగలుగుతారు. పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న, ఇండివిజువల్గా చేసే బిజినెస్లో కూడా మంచి లాభాలు చూస్తారు. అదేవిధంగా ఫ్యామిలీతో కలిసి పెళ్ళిళ్ళకి వెళ్ళటం, గృహప్రవేశాలకు వెళ్ళడం, మంచి మంచి అకేషన్స్లో పాల్గొనడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. అంటే మీ ఇంట్లో జరిగే అకేషన్స్తో పాటుగా వేరే వాళ్ళ ఇంట్లో జరిగే శుభకార్యాలకు కూడా అటెండ్ అవుతూ ఉంటారు. ఆల్ ది బెస్ట్.